కేటీఆర్ విచారణపై రాజ్ భవన్ సైలెన్స్. ఫార్ములా ఈ రేస్ కేసులో నెల గడుస్తున్న ఫైల్ పెండింగ్. ఏసీబీ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరిన సర్కార్. సీఎం కమెంట్స్తో మరోసారి చర్చ. పర్మిషన్ రాకున్నా కస్టడీలోకి తీసుకొని విచారించే యోచనలో సర్కార్. తీసుకోండి మరి ఎంతకాలం. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసిండా? గతంలో చాలామంది మాజీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కేసులని అందరినీ గవర్నర్ పర్మిషన్ లేకుండా తీసుకోలేదా? అండ్ ఇదొక్కటే కేసు కాదు కదా, కేటీఆర్ మీద భూముల కేసులు ఉన్నాయి కీలకమైనవి. లక్షలాది కోట్ల రూపాయల భూములను మింగిండు, హైదరాబాద్ని నాశనం చేసిండు, చెరువులను కబ్జాలు చేసిండు. చాలా ఉన్నాయి కదా ఆయనవి. ఔటర్ రింగ్ రోడ్ కేసు ఉన్నది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది. అండ్ ఇప్పుడు రాజ్భవన్ కూడా ఎందుకు సైలెంట్గా ఉంది అసలు అర్థం కావట్లేదు. నెల రోజులు అవుతున్నది, ఇంతవరకు ఆ ఫైల్ మీద సంతకం పెడతలేడు సారు. కారణం ఏంటి? ఎన్ని రోజులు పడుతుంది న్యాయ సలహాకి? న్యాయ సలహా తీసుకోవడానికి గవర్నర్కి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నది, గవర్నర్ ఫైల్ తన దగ్గర పెట్టుకునేసరికి అది అల్టిమేట్గా బీజేపీ నాయకులకి వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. అది తప్పదు. ఎందుకంటే గవర్నర్ని ఎవరు నియమిస్తారు? కేంద్రం నియమిస్తుంది. గవర్నర్ ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు స్పీకర్ ఎట్లాగైతే మనం ఇండిపెండెంట్ అనుకుంటున్నామో, స్పీకర్ ఎవరు చెప్తింటాడు? రాష్ట్ర ప్రభుత్వం, అక్కడున్న ప్రభుత్వం చెప్తింటాడు. ఇప్పుడు అదే జరుగుతున్నది కదా. గవర్నర్ ఎవరు నియమిస్తారు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ప్రధానమంత్రి ఏమి డిసైడ్ చేస్తాడు, ఆయన వచ్చి కూర్చుంటాడు. ఎవరు చెప్పిన మాట వింటాడు ఆయన? గవర్నర్ వ్యవస్థ గురించి మనకు తెలియందేముంది? కొత్తగా చెప్పాల్సిందేముంది ఇందులో? గవర్నర్కి మాకేం సంబంధం అని మీరు అన్నా జనం అక్కడ నమ్మడానికి అవకాశం ఉండదు. మరి ఎందుకు నెల రోజులుగా ఫైల్ ఆగుతున్నది? కేటీఆర్ ఢిల్లీకి పోయిండు, ఎవరెవరిని కలిసిండు? బీజేపీ వాళ్ళని కలిసిండు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళని కూడా కలిసిండు అంటున్నారు. మరి ఎందుకు ఆగింది? అందరు కలిసి ఆపుతున్నారా? మరి కాంగ్రెస్ వాళ్ళు దీని మీద అక్కడక్కడ పేపర్లు రాస్తున్నాయి. కానీ మరి మీరు గవర్నర్ ఇప్పుడు రాజ్భవన్ ఎప్పుడోసారి పోయి ముట్టడిస్తుంటారు కదా, మరి మీరు ఎందుకు ఆ పని చేస్తలేరు? నెల అవుతున్నది, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు దీని మీద? బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు దీని మీద?